మనకి చాలా రకాల పన్నుల గురించి తెలిసే ఉంటుంది. కానీ అప్పట్లో ఆడవారి రొమ్ముల పైన కూడా పన్నును విధించేవారట. ఆ కాలంలో అగ్రకులాల వారు ఈ పన్నుని ప్రవేశపెట్టారట. ఈ పన్ను గురించి మరికొన్ని విషయాలను తెలుసుకోవాలంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. పూర్వకాలంలో కేరళ రాష్ట్రంలోని ట్రావెన్కోర్ సంస్థానం చాలా పెద్ద సంస్థానంగా పేర్కొనబడేది. అయితే ఆనాటి సమాజంలో దళిత కులాల వారిపైన ఎన్నో రకాల ఆంక్షలు, ఎన్నో రకాల పన్నులు ఉండేవి. అటువంటి పన్నులలో ముఖ్యంగా చెప్పుకోదగే పన్ను రొమ్ముల పన్ను. ఆడవారికి సహజంగా వచ్చే రొమ్ముల పైన కూడా అప్పటి రాజులు పన్ను విధించేవారట. అయితే ఆ కాలంలో అగ్రకులాల ఆధిపత్యం వల్ల దళితులకు అగ్రకులాలు ఇచ్చిన ఆంక్షలను పాటించడం తప్ప వేరే దారి ఉండేది కాదు. ఈ రొమ్ముల పన్నును విధించడం వలన అప్పటి దళిత స్త్రీలు ఈ రొమ్ములను ఎలాంటి దుస్తులతోనూ మూసి ఉంచకూడదట. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు వారి రొమ్ములు అందరికీ కనబడేలా ఉండాలట. అప్పటి ప్రభుత్వం వారు దళిత మహిళ యొక్క రొమ్ముల పరిమాణాన్ని, దాని బరువును కొలిచి దానికి తగ్గ పన్నును వేసేవారు. అప్పట్లో ఈ పన్ను వ్యవస్థను మునక్కరం అని పిలిచేవారు. ఇలాంటి చట్టాల వల్ల అప్పటి దళిత మహిళల ప్రాణాలు గాలిలో దీపంలాగా ఉండేవట. చాలా సార్లు పన్ను వసూలు నెపంతో ప్రభుత్వ అధికారులు ఆ గిరిజనుల మీద లైంగిక దాడులు కూడా చేసేవారట. ఇలాంటి చర్యల వల్ల అప్పటి దళితులకు అగ్ర కులాల వారిపైన తీవ్రమైన ఆగ్రహం ఉన్నా వారి బలంతో సరితూగలేక మౌనంగా రోధించేవారట. ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగితే వారిని రకరకాల చిత్రహింసలు పెట్టి చంపేసేవారట. ఈ దుర్మార్గాన్ని అప్పట్లో ఒక మహిళ ఎదురు తిరిగి ఆ పన్నును రద్దు చేసేలాగా చేసింది. అప్పటి ట్రావెన్కోర్ సంస్థానానికి చెందిన చెర్తల అనే ప్రాంతానికి చెందిన నంగేలి అనే దళిత మహిళ ఈ మూఢాచారానికి ఎదురు తిరిగింది. ఆడవారికి సహజంగా వచ్చే రొమ్ముల పైన పన్ను వేయటం ఏమిటని, మీ అగ్రకులపు స్త్రీల వల్లే మేము కూడా రొమ్ములు కనిపించకుండా వస్త్రాలను ఎందుకు ధరించకూడదని ఆనాటి అగ్రకులాల వారిని ప్రశ్నించిందట. అప్పటి నుంచి ఈ అసాంఘిక చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ ప్రదేశాలలో పూర్తిగా వస్త్రాలను ధరించి తిరగడం, పన్నును కట్టకుండా వారికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, తన తోటి దళితులను ఆ విధంగా ఉద్యమించేలా చేయడం మొదలుపెట్టింది. నంగేలిని ఎలాగైనా అదుపు చేయాలనే ఉద్దేశంతో అప్పటి అగ్రకులస్తులు నంగేలితో ఎలాగైనా పన్ను కట్టించదలసి భారీగా సైనికులతో వెళ్లి నంగేలి చుట్టూ ఉండే జనాన్ని బంధించి నంగేలిని పన్ను కట్టమని తీవ్రమైన ఒత్తిడి చేశారట. దాంతో నంగేలి తన రొమ్ములను కోసి, వీటి గురించే కదా మీ బాధ, ఈ రక్తపు ముద్దలను మీరే తీసుకోండని ఆ అధికారుల పైన వాటిని పడేసిందట. ఆమె చేసిన చర్యకు ఆశ్చర్యపోయిన అధికారులు అక్కడి నుంచి పారిపోయారట. నంగేలి మాత్రం తీవ్రమైన రక్తస్రావంతో అక్కడే కుప్పకూలిపోయి మరణించింది. ఆమె భర్త తన భార్య చనిపోవడాన్ని జీర్ణించుకోలేక ఆమెతో పాటు చితిలోకి దూకి అతను కూడా మరణించాడు. ఆ చితి మంటలు అక్కడి దళితుల గుండెల్లో మంటలను రేపాయి. అప్పట్లో అన్ని ప్రాంతాలలోని దళితులందరూ ఏకదాటిపై నిలిచి ఈ రొమ్ముల చట్టంపై తిరుగుబాటును చేశారు. ఈ విధంగా పోరాటం చేయడం వల్ల అప్పటి పాలకులు అగ్రకులాల వారు చేసేదేమీ లేక ఆ రొమ్ముల పన్నును నిషేధించారు. నంగేలి దళిత ప్రజలలో లేపిన ఉద్యమ జ్వాల ఒక కొత్త సమాజ స్థాపనకు నాంది పలికిందని ఇప్పటికీ కేరళలో కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.